కేరళ స్టోరీ కల్పితం అన్నటువంటి ప్రచారం చేశారు. కల్పితమే, సినిమాలో అయితే కల్పితమే, అందులో ఉన్న పాత్రలు కల్పితమే, కానీ సినిమా థీమ్ కరెక్ట్. తాజాగా కేంద్ర దర్యాప్తు సంస్థలు తేల్చింది ఏంటంటే ఐఎస్ఐఎస్ లింకుడు వాళ్లే అత్యధికంగా అమ్మాయిలని ట్రాప్ చేసి విదేశాలకు పట్టుకుపోతున్నారు. ఇది నోటికొచ్చిన లెక్క, చేతికొచ్చిన లెక్క, లేకపోతే భారతీయ జనతా పార్టీ వాళ్ళ కబుర్లు కాదు. ఇదిగో ఈ లిస్ట్ అంతా ఇప్పటిదాకా విదేశాలకి తీసుకువెళ్ళబడినటువంటి అమ్మాయిలు ఐఎస్ఐఎస్ తీవ్రవాద సంస్థలతో లింకులు ఉన్నటువంటి వాళ్ళ వలన జరిగినటువంటి పరిణామాలు, వీటికి సంబంధించి కోర్టుకి ఇచ్చినటువంటి నివేదిక దర్యాప్తు చేసిన సంస్థ ఎన్ఐఏ కాబట్టి తేలింది. ఇందులో దాదాపుగా 48 మంది, ఈ 48 మందిలో 38 మంది ఆచూకీ లేరు. వాళ్ళు అమ్మాయిని తీసుకుని వెళ్ళిపోయారు విదేశాలకి. అమ్మాయి కనబడట్లేదు, వాడు కనబడట్లేదు. వీళ్ళు వెళ్ళిందైతే తీవ్రవాద దేశాలకే, ఆఫ్ఘనిస్తాన్ దగ్గర నుంచి ఇరానా, సిరియానా ఇట్లాంటి దేశాలకి. ఇది ప్రస్తుతం బయటపడుతున్నటువంటి నిజం.